నమస్తే, వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా. దిస్ ఈజ్ భాను మేకల. మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ సీజన్ 7 చాలా హాట్గా ముగిసింది. విన్నర్ ఎవరో కూడా తేల్చేశారు. మరి విన్నింగ్ అయిన వన్ డే గడవక ముందే ఆ విన్నింగ్ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా అతని యొక్క వరస్ట్ బిహేవియర్తో, అతని యొక్క విత్ మాస్క్ వితౌట్ మాస్క్ యొక్క బిహేవియర్తో ఏకంగా బొక్కలో తేలిపోయాడు, అరెస్ట్ అయిపోయాడు. అదేమంటే కావాలని ఇతన్ని నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. నెగిటివ్ లేదు, తొక్క లేదు, గాడిద గుడ్డు లేదు. మేము కూడా ఇతని గురించి పాజిటివ్గా చూపించాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. మాతో పాటు మీడియా ఛానల్స్ కూడా చాలా పాజిటివ్గా చూపించాయి. ఒక రైతు బిడ్డ, కామన్ మ్యాన్, మరి ఎంతో కష్టపడి బిగ్ బాస్లోకి వెళ్ళాడు. సెలబ్రిటీస్ మాత్రమే వెళ్ళే ఆ బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ వెళ్ళటం చాలా చెప్పుకోదగ్గ విషయం. మరి రైతు బిడ్డగా ఇతని జీవన విధానం రైతు బిడ్డగా జీవన విధానం సాగిస్తూ బిగ్ బాస్ షోలోకి వెళ్ళడానికి చాలామంది ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు మరి ఎంతో సపోర్ట్ చేశారు. అది ఎంత సపోర్ట్ అంటే, ఇట్లా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యేంత సపోర్ట్గా ప్రేక్షక దేవుళ్ళు అంటే ప్రజలు అలా సపోర్ట్ చేశారు. ఇతను సపోర్ట్ చేసిన ప్రజల పిచ్చోళ్ళ, ఇతని బిహేవియర్ చూసిన ప్రజల పిచ్చోళ్ళ, అసలు ఎవరు పిచ్చోళ్ళు? ప్రజల పిచ్చోళ్ళ లేకపోతే పల్లవి ప్రశాంత్ తెలివి గలవాడా? మరి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక రైతు బిడ్డ అని చెప్పి ఏకంగా ఇతను పుట్టినప్పటి నుంచి వ్యవసాయమే చేసుకొని బతికేవాళ్ళలాగా రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని ఈరోజు అతను బిగ్ బాస్ సీజన్ 7కి విన్నర్ అయ్యాడు. మరి ఆ విన్నింగ్ అయిన తర్వాత ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో 6 సీజన్లు జరిగినాయి. 6 సీజన్లో విన్నింగ్ అయిన వాళ్ళు కూడా మరి చాలా ర్యాలీలు చేసుకున్నారు. కానీ ఇతని యొక్క వరస్ట్ బిహేవియర్ ఏది? అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏదో దేశాన్ని ఉద్ధరించేసిన వాళ్ళలాగా, లేకపోతే వరల్డ్ కప్ ఇతని వల్ల గెలిచినట్టు, క్రికెట్ వరల్డ్ కప్, లేదంటే పాకిస్తాన్ యుద్ధం ఇతను ఆపేసినట్టు, పాకిస్తాన్ యుద్ధం మీద మన ఇండియా గెలిచి అదేదో కప్పు తీసుకొచ్చినట్టు ఇతని బిల్డప్ అంతా ఇంత కాదు. ఇది చూసిన మీడియా వాళ్ళకి చాలామంది వెంటనే ఏ మీడియా వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తూ ఇతనికి ఇంటర్వ్యూలు తీసుకున్నారో, మరి అదే మీడియా వాళ్ళు ఇతని గురించి నెగిటివ్గా ఉన్నట్టు చెప్పారు మీడియా వాళ్ళు. మరి మేము కూడా పాజిటివ్గా మాట్లాడాం. కామన్ మ్యాన్, రైతు బిడ్డ బిగ్ బాస్ దాకా వెళ్ళగలిగాడంటే అతని కష్టం ఎంతో కొంత ఉండటం కాదు, అతని కష్టం 100కు 100% అతను ఎఫర్ట్ పెట్టాడని మేము కూడా, మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా మేము సపోర్ట్ చేసాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇతని యొక్క ముఖ కవలికలు అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇతని యొక్క బిహేవియర్, ఇతను చూపించినటువంటి యాటిట్యూడ్, ఇదంతా చూడటానికి ఆ కామెంట్స్ చూస్తే ఇతని యొక్క ప్రతి వీడియోలో బయటకు వచ్చిన తర్వాత ఇతను అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ బాస్ ఏదైతే ఆ ప్లాట్ఫామ్ ఉందో అది బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇతని యొక్క బిహేవియర్లో చేంజ్ కనపడింది. అంటే కామన్ మ్యాన్ సక్సెస్ అయ్యాడు, గుర్తింపు తెచ్చుకున్నాడు, మంచి పేరు వచ్చింది, విన్నర్ అయ్యాడు. ఎవరికైనా సరే ఆనందం, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి, కానీ ప్రౌడ్ ఉండకూడదు. మరి ఏ ప్రజలైతే విన్నింగ్ ఇచ్చారో, ఏ ప్రజలైతే నిన్ను సపోర్ట్ చేశారో, ఏ ప్రజలైతే తనకు సపోర్ట్ చేశారో అదే ప్రజలు, అదే ప్రేక్షక దేవుళ్ళు ఇతని యొక్క వీడియోస్కి కింద కామెంట్స్ చాలా వరస్ట్గా పెడుతున్నారు. అది చాలా వరస్ట్గా పెడుతున్నారు. అనవసరంగా మేము సపోర్ట్ చేసాంరా, నీది విత్ మాస్క్ వితౌట్ మాస్క్, బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు నువ్వు మాస్క్తో ఉన్నావు, బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత నీ మాస్క్ తీసేసి నీ యొక్క రెండో యాటిట్యూడ్, నీ యొక్క రెండో క్యారెక్టర్ నువ్వు బయట పెట్టావని చెప్పి ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇతను అరెస్ట్ చేశారు పోలీసు వారు అంటే, ఇతను ఆల్రెడీ పోలీసు వారు బాబు నువ్వు వెళ్ళకు, ఆ రోడ్లో వెళ్ళకు, ఈ రూట్లో వెళ్ళు, క్రౌడ్ ఎక్కువగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పకనే చెప్పారు. చెప్పినా కూడా ఏందన్నా రైతు బిడ్డ అంటే విలువ లేదా అని ఈ రకమైన టంగ్తో, ఈ రకమైన వాయిస్ బేస్తో ఇతను పోలీసు వారి మరి వాళ్ళు చెప్పినటువంటి రిక్వెస్ట్గా చెప్పినటువంటి వారి నోటి మాటను కూడా పక్కకు దోసేసి వీడేదో పాకిస్తాన్ యుద్ధం ఆపేసినంత ఇదిగా ఎక్కడైతే క్రౌడ్ ఉన్నారో ఆ రూట్లోకే వచ్చి మరి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు, ఇతర కంటెస్టెంట్ల యొక్క కార్ల మీద డ్యామేజ్ చేశారు ఇతను పిచ్చి అభిమానులు.
మరి అదేంటో నాకు అర్థం కావట్లా. ఈడేమన్నా దేవుడా అండి? బిగ్ బాస్ సీజన్ 6 సీజన్లు అయినాయి. 6 సీజన్ల విన్నర్లు ఏం చేశారు? బయటకు వచ్చినాక సినిమా ఆఫర్స్ వచ్చినాయి, వాళ్ళ జీవితం వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేగా. ఇంతకు మించి గత సీజన్లో మరి చాలామందికి మంచి ఇంతకంటే గత సీజన్లో కంటెస్టెంట్లు ఉన్న వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చింది, చాలా హైప్ కూడా వచ్చింది. మరి వాళ్ళెవరు ఇతను చేసినంత టూ మచ్ బిహేవియర్, ఇతను చేసినంత వర్స్ట్ బిహేవియర్, ఇతను చేసినటువంటి ఆ వర్స్ట్ ప్రౌడ్తో కూడినటువంటి యాటిట్యూడ్ ఎవడో చూపించాల నన్ను అడిగితే. నేను కూడా బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా. లాస్ట్ సీజన్ చూశాను, అంతకుముందు సీజన్ చూసాం. ఈ టైప్ ఆఫ్ అంటే వాస్తవానికి పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసినటువంటి హీరో శివాజీ కూడా ఇతని యొక్క యాటిట్యూడ్ గమనించి ఉండడు. బిగ్ బాస్లో ఎమోషన్, రైతు బిడ్డ అనే ఒక ఎమోషన్తో, రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని రైతుల గురించి ఈడేదో పాడుపడటానికి బిగ్ బాస్ షోలోకి వెళ్ళినట్టు, బిగ్ బాస్ షోలో రైతులు ఇలా కష్టపడతారు, రైతులు ఇంత పెయిన్ అనుభవిస్తారని ఈడేదో చెప్పినట్టు ఇదంతా అనుకొని చాలామంది మోసపోయారు. బయటకు వచ్చినాక ఒక్కొక్క వీడియో ఉంది, ఇతని వీడియో ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా ఉంది. అనవసరంగా కామన్ మ్యాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని చెప్పి ఇది బుద్ధి తెచ్చారు ప్రజలు. ఇట్లాంటి ఈ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తుల్ని, కామన్ మ్యాన్ని ఎంతలా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే బాగుండు అనేది దీనికి నిదర్శనం వీడు, ఈ పల్లవి ప్రశాంత్ అనేవాడు. అరే బాబు మీది ఆస్తాయారా, అక్కడే ఉండాలరా అని కాకుండా ప్రజలు అరే బాబు నువ్వు ఇక్కడ కాదు కష్టపడుతున్నావు కదా అని బిగ్ బాస్ లాంటి పెద్ద ఆ షోలోకి నిలబెట్టి, ఆ బిగ్ బాస్ షోలోకి పంపించి ఓట్లు వేసి సపోర్ట్ చేసి విన్నర్గా గెలిపిస్తే ఈడి రోత బిహేవియర్, ఈడి వరస్ట్ బిహేవియర్. అక్కడ మీడియా వాళ్ళందరండి, మీడియా వాళ్ళు మొత్తానికి టూ మచ్ వచ్చేసింది అసలు. లేదంటే అసలు వీడి గురించి ఎక్కడ చూపించారు? నిన్న చూపించారు, ఈరోజు చూపించారా? లేదు. వీడిని ఎవడ పట్టించుకోడు. మహా అయితే జైలు నుంచి వచ్చినాక నాదేం తప్పు లేదని ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇస్తారు. తర్వాత ఎవరు దేకరు వీడి బిహేవియర్ని. నేను కూడా వాస్తవంగా మా మీడియా ఛానల్లో కూడా ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి అనుకున్నాం, కానీ వీడి బిహేవియర్ని, వీడి యొక్క వరస్ట్ బిహేవియర్ని, వీడి ప్రౌడ్ని అసలు అనవసరం వీడితో ఛార్జీలు బొక్క అనే ఫీలింగ్ వచ్చింది మాకైతే. వాస్తవానికి కామన్ మ్యాన్, రైతు బిడ్డ, రైతుల కష్టాలు ఇవన్నీ బోల్డ్ అన్నీ వీడి వీడియోలు చూస్తే ఏడుస్తూ సెంటిమెంట్ అంటే ప్రజల్ని సెంటిమెంటల్ ఫూల్ చేశాడు, ఎమోషనల్ ఫూల్ చేశాడు ప్రజల్ని. ఎందుకంటే వీడు ఏడుస్తే ఒక్కొక్క వీడియో పెడితే ట్రాక్టర్ రిపేర్ వచ్చింది అంటాడు ఒకరోజు, రైతు బిడ్డ మేము పొలంలో భోజనం చేస్తున్నాం, ఇది కూడా మేము మామిడికాయ పచ్చడి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని అన్నం తింటున్నాం అంటాడు. ఒకరోజు మా ట్రాక్టర్ ఇది కూడా రిపేర్ వచ్చింది, మేము దున్నేది ఎలా అంటాడు. ఇన్ని చేసిన వీళ్ళు అపరిచితుడు అమ్మ మొగుడు ఉన్నాడు వీళ్ళు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే పిన్ టు పిన్ వీడి వీడియోలు స్టార్టింగ్ నుంచి గమనించాం మేము. బయటకు వచ్చిన తర్వాత ఇతని బిహేవియర్ ఎలా ఉందో గమనించాం. ఇతను చూపించే యాటిట్యూడ్, ఇతను చూపించే ప్రౌడ్, మీడియా వాళ్ళతో కూడా పోయి మీడియా వాళ్ళతో పెట్టుకున్నాడు. మీడియా వాళ్ళని ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి వాళ్ళ ఊరికి పిలిపించి ఒక రోజంతా వెయిట్ చేయించి నేను ఇవ్వను అని చెప్పి ఇంటర్వ్యూలు ఇవ్వనని వాళ్ళతో హార్ష్గా బిహేవ్ చేస్తే వాళ్ళందరూ ఇతని మీద గొడవకు వచ్చారు. అంటే గొడవ అంటే మమ్మల్ని ఎందుకు ఇంతసేపు నిలబెట్టి ఇచ్చావు, ఇంతసేపు ఎందుకు వెయిట్ చేయించామని చెప్పి ఈ రకంగా మీడియా వాళ్ళు కూడా అతని మీద గొడవ వేసుకున్నారు. ఫైనల్గా ఇతని మీద మరి ఆస్తి నష్టం జరిగింది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయింది, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినట్టు, ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్టు ఇతని మీద కేసులు నమోదయ్యాయి. మరి 14 రోజులు రిమాండ్కి విధించారు జడ్జి గారు. సంచల్ కూడా జైల్లోకి మరి నిర్ణయం తీసుకెళ్ళినట్టున్నారు. మరి ఇతని తరపున వాదించడానికి దాదాపు 50 మంది లాయర్లు కూడా వచ్చారు. మరి అదేంటో అంటే పాపం ఆ లాయర్లు కామన్ మ్యాను, రైతు బిడ్డ అన్న ఒక సింపతితో వచ్చి ఉంటారు, కానీ బహుశా వీడి బిహేవియర్, వీడి వర్స్ట్ బిహేవియర్ చూసినటువంటి లాయర్లు అక్కడ కూడా మరి సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఏంటండి ఇదంతా ప్రజలు నిజంగా వెర్రి బాహులోళ్ళు అయ్యారు ప్రజలు. వీడిని గెలిపించి వీడిని ఇంత చేస్తే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కంట్రోల్ చేయొద్దండి, పోలీసు వారు చెప్పినప్పుడు అక్కడ క్రౌడ్ ఉంది ఆ రూట్లో వెళ్ళకు, ఈ రూట్లో వెళ్ళని చెప్పి అక్కడ నుంచి కాముకు ఇంటికి వచ్చేసి వాడి ఏరియాలో ర్యాలీ చేసుకున్నావు అని అడిగేవాడు ఎవడున్నాడు కదా చెప్పండి. ఎట్లాగో విన్నింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. ప్రతి మీడియా పెద్ద ఛానల్ దగ్గర నుంచి చిన్న ఛానల్ వరకు వీడే విన్నర్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇంకేం కావాలి, ఇంకేం గుర్తింపు కావాలి? ఫ్యాన్స్ వచ్చారు. అనవసరంగా వీడి విన్నింగ్ని ఒక్కరోజు కూడా ఎంజాయ్ చేయకుండా అదంతా వాడి కర్మ, వాడు చేసుకున్నదే, ఎవడు చేసుకున్న గోతులో వాడే పడతాడు అన్నట్టు పోలీసు వారు చెప్పినట్టు ఎంత చక్కగా పద్ధతిగా చెప్తే వీడు వినకుండా నేను హీరోని అన్నట్టు వీడేదో ఇండియా కప్ సాధించినట్టు, మరి పాకిస్తాన్ వరల్డ్ వార్ యుద్ధాలు ఆపినట్టు వీడి బిహేవియరు. మరి మాకైతే వీడి వర్స్ట్ బిహేవియర్ మీద ఈరోజు వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాం. ఇదిగోండి వీడి యాటిట్యూడ్ ఎందుకు కారణం అంటే వీడు 100% వీడి యొక్క వర్స్ట్ యాటిట్యూడే వీడు జైల్లోకి వెళ్ళడానికి ఈరోజు కారణం.
అయితే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఇలా చేయాలంటే వాస్తవానికి ఇప్పుడు వీడిని చూసి చాలామంది సోషల్ మీడియాలో ఇంకొంతమంది తయారయ్యారండి. అన్నా నేను మేకలోనన్నా అని, అన్నా నేను పందులోనన్నా అని, నేను కుక్కలోనన్నా అని చెప్పి, నేను పొలం ఇదిగోండి నాది అని చెప్పి వీడిని చూసి ఎంతమంది తయారయ్యారంటే అందరిని ప్రజల్ని అన్నా నాకు సపోర్ట్ చేయండి. ఒకడేమో జబర్దస్త్కి వెళ్ళాలంటాడు, ఒకరేమో శ్రీదేవి డ్రామా కంపెనీ అంటాడు, ఒకరేమో బిగ్ బాస్ అంటాడు. ఎంత ట్రోలింగ్ అంటే బిగ్ బాస్ ఆఖరికి ఈ రకంగా కమెడియన్ టైప్లో కామెడీ షోలాగా అయిపోయింది. ఒకప్పుడు ఎంత ఎమోషన్స్ ఉండే, గొడవలు కొట్లాట్లు, మనుషుల యొక్క మానవత్వం, మనుషుల సైకాలజీ ఏంటి, మనుషులు ఎలా ఉంటారు, అందరూ కలిస్తే ఒకలాగా ఉంటారా, ఎవడెవళ్ళ ఎంత ఉంది ఏంటి ఈ మొత్తం చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇది కామెడీ పీస్ అయింది. ఎంత ట్రోలింగ్ జరుగుతుందంటే బిగ్ బాస్ షో మీద. సరే ఏదేమైనా బయటకు వచ్చినాక చూద్దాం. 14 రోజులు రిమాండ్ విధించారు. మరి లాయర్లు మరి రేపు వచ్చింది ఎల్లుండి వచ్చింది బెయిల్ అని చెప్పి 50 మంది లాయర్లు ఇతని తరపున వాదిస్తున్నారు. మరి ఆ లాయర్లు వాదించిన దానికి జడ్జి గారు అగ్రి అయ్యి రేపు ఎల్లుండి బెయిల్ ఇస్తే సంతోషం, లేదంటే మస్ట్ అండ్ షుడ్గా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన దాంట్లో 14 రోజులు రిమాండ్ కంప్లీట్ అయిన తర్వాతే ఇతనికి బెయిల్ ఇస్తారు. లేదు అంటే మరి జడ్జి గారు ఏదన్నా కన్సర్న్ అంటే పోనీలే పాపం ఇతను కష్టపడి షోకి విన్ అయ్యాడు, ఎంజాయ్ చేయకుండానే ఆ సక్సెస్ అనుభవించుకుని జైలుకి వచ్చాడని ఏదన్నా కన్సర్న్ ఫీల్ అయితే మరి జడ్జి గారు రేపు ఎల్లుండి బెయిల్ ఇచ్చేస్తారు. అందులో ఎటువంటి డౌటే లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఇతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. ప్రజెంట్ అయితే ఇలా జరిగింది, జైలుకి వెళ్ళాడు. ఇతను చేసిన తప్పుల వల్ల, ఇతను వరస్ట్ యాటిట్యూడ్ వల్ల, వరస్ట్ బిహేవియర్ వల్ల ప్రజల్ని ఫూల్స్ చేసి, ప్రజలను పిచ్చోళ్ళని చేసి, ప్రేక్షక దేవుళ్ళని పిచ్చోళ్ళని చేసి, మీడియా వారిని తిక్కలోళ్ళని తింగరోళ్ళని చేసి వీడు ఈ రకంగా జైలుకి వెళ్ళాడు. మరి బయటకు వచ్చినాక వీడు ఇంటర్వ్యూ ఎంతమంది తీసుకుంటారో, ఎన్ని ఛానల్స్ వాళ్ళు తీసుకుంటారో, మరి బయటకు వచ్చినాక ఇతని బిహేవియర్లో మార్పు ఉంటుందా, మరలా నేను తోపు తురుము తగ్గేదే లేదు మళ్ళీ వచ్చా అని చెప్పి ఈ రకమైన వేషాలు వేస్తాడనేది చూడాలి. అంటే మరి ఏం జరుగుతుందో మనం అప్డేట్ చూడాలి. అంటే నేనైతే వీడి మీద అంత ఫోకస్ పెట్టాల్సినంత అవసరం లేదు. సరదాగా ఖాళీగా భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఇట్లా స్క్రోల్ చేస్తే ఏదన్నా వీడి గురించి అప్డేట్ ఉంటే తెలుసుకుంటాను తప్ప ప్రత్యేకంగా మా టైం అంతా కేటాయించి వీళ్ళంటి వరస్ట్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తుల మీద మా టైం కేటాయించాలంత అవసరం లేదు. అంత ఆవశ్యకత అంతకంటే లేదు. దాని ప్రకారం భారత రాజ్యాంగం చదువుకుంటే ఒక పేజీ చట్టాలు తెలుస్తాయి. మరి చూద్దాం ఇతని భవిష్యత్తు ఎలా ఉంటుందో, మరి ఇతని తల్లిదండ్రుల భవిష్యత్తు ఎలా ఉంటుందో. మళ్ళీ వ్యవసాయం చేస్తాడా, లేకపోతే వ్యవసాయాన్ని పక్కన పెట్టేసి ఆ వచ్చిన ఫేమ్తో, ఆ వచ్చిన డబ్బు, కారుతో, ఆ నెక్లెస్తో మరి సినిమాల్లో ఆఫర్లు వస్తాయా, మరి ఏమేమి జరుగుతాయి అనేది తెలియదు. ఎందుకంటే అమాంతం లేపేశారు ప్రజలు. ఇలా మళ్ళీ కింద పడేసేసి తిట్టుకుంటున్నారు వీడిని బిహేవియర్ చూసి. మీడియా కూడా ఇట్లా లేపేసింది. మళ్ళీ అదే మీడియా ఎంతలోకి మీడియా తలుచుకుంటే ఒక వ్యక్తిని పైకి లేపాలన్నా, కిందకి పాతాలని దొక్కాలన్నా మీడియా ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ పిల్లర్ అనేది. అందుకే సమాజంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవడైనా సరే మీడియాకి ఉచ్చపోయాల్సిందే, భయపడాల్సిందే, అందులో డౌటే లేదు. అది చిన్న ఛానలా, పెద్ద ఛానలా, లేకపోతే ఇంకే ఛానలా పక్కన పెట్టేయండి. మీడియా తలుచుకుంటే ఉన్న కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీని చేస్తుంది. అట్ ద సేమ్ టైం అదే మీడియా పవర్ చూపిస్తే సెలబ్రిటీని కాస్త పాతాలను దొక్కిందనడానికి ఈ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంతే ఒక నిలువెత్తు ఉదాహరణ అని చెప్పొచ్చు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏంటనేది. మరి మా వీడియో ఏమైనా నచ్చితే కామెంట్లు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.